అనగనగా ఒక రాజు. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చింది. ఇక 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో సంక్రాంతి రేస్‌లో ఫోర్త్ ఫిల్మ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక ఎర్లీ మార్నింగ్ షో చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నా గానీ సూపర్ ఉందండి ఫస్ట్ హాఫ్. అసలు ఇది క్లీన్ అండ్ సిట్యుయేషనల్ కామెడీ అంటే అనేలా నాన్ స్టాప్ నవ్వులతో వెళ్ళింది. వల్గారిటీ లేకుండా నేచురల్‌గా కామెడీ ఎలా చేయాలనేది ఈ సినిమా చూసి నేర్చుకోవాలి చాలామంది అనేలా అంత బావుంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా వేరే థీమ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిందో అది హోల్డ్‌లో ఉంచి సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే డౌన్ అవుద్దని చెప్పాలి. కానీ స్టిల్ ఇది కూడా ఫెమిలియర్‌గా ఉన్నా గానీ కామెడీ అండ్ ఎమోషన్స్ 2 వర్కౌట్ అయ్యాయి. ఒక్కసారి థియేటర్స్‌కెళ్ళి హ్యాపీగా చూడాల్సిన ఫిల్మ్ గైస్ ఇది. డౌటే లేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్. డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని ఛాలెంజ్ చేసే సిట్యుయేషన్ రావడంతో అలానే ఛాలెంజ్ చేసి అప్పుడే బాగా ఆస్తులున్న చారులత అలియాస్ మీనాక్షి చౌదరి గారిని లవ్ చేస్తాడు హీరో. అప్పుడేమైంది? తను కూడా తిరిగి లవ్ చేసిందా? ఇందులో వచ్చిన మరొక ట్విస్ట్ ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఎక్కడ కూడా నాకైతే ఫోర్స్‌డ్ కామెడీ అనే ఫీలింగే రాలేదండి. చాలా సీన్స్ ఆటోమేటిక్‌గా నవ్వుని తెప్పించాయి. ఎస్పెషల్లీ ఆపరేషన్ చారులత స్టేజ్ 1 ఆ సెట్టింగ్ సీను, డాగ్ సీను, కామెడీ ఎక్సలెంట్ భలే రాశారు. నవీన్ పోలిశెట్టి గారు స్టోరీ స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పారు. ఆయన పెర్ఫార్మన్స్, అతను రోల్‌తోనే జనరేట్ చేసిన క్లీన్ కామెడీ, ఆయన టైమింగు, సరిగ్గా ఉండే ఆ డైలాగ్స్ ఫెంటాస్టిక్‌గా వర్కౌట్ అయ్యాయండి. మళ్ళీ చెప్తున్నా పాత సినిమాలు పక్కన పెట్టండి. లైక్ ఓల్డ్ మూవీస్ రాజేంద్ర ప్రసాద్ గారివి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇది కామెడీ అంటే. ఇక్కడ కూడా లాజిక్స్ కొన్ని ఉండవు. కానీ ఈ లిమిట్ వరకే యాక్సెప్ట్ చేయొచ్చు. నిన్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూలో కూడా చెప్పా. స్టోరీ రొటీన్‌గా ఉన్నా, ఇదివరకే చూసినట్టే ఉన్నా గానీ ట్రీట్‌మెంట్ ఎంగేజింగ్‌గా ఉంటే ఎంటర్‌టైన్ చేస్తే చాలు అనుకున్నాం. ఈ సినిమాలో ఎగ్జాక్ట్‌గా జరిగిందదే. కథ మనకు తెలియంది, కనిపెట్టలేనిదేం గాదు. కానీ ఎంటర్‌టైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీనాక్షి చౌదరి గారి పెర్ఫార్మన్స్ కూడా బావుంది. హీరోయిన్‌కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్‌లో బా నటించారు. అలాగే చెమ్మక్ చంద్ర గారు, జబర్దస్త్ మహేష్ గారు, ఆ సంక్రాంతికొస్తున్నాం పిల్లాడు, రోహిణి గారు ఇలా వీళ్ళందరూ కూడా సపోర్టింగ్ రోల్స్‌లో బా నటించారు. మిక్కీ జె మేయర్ గారి సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 2 బావున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. మెయిన్‌గా గోవా అండ్ ఇంటర్వెల్ ముందు 'డూడ్' మూవీ సీన్ లాంటి రిచ్ పెళ్లి సీను 2 చోట్ల చాలా బాగా అనిపించింది. మైనస్ పాయింట్స్. కొంచెం స్టోరీ ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇదే లైన్‌తో ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసేసాం. అలాగే సెకండ్ హాఫ్ పాలిటిక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. కామెడీ సూపర్‌గా వర్కౌట్ అయింది ఇక్కడ కూడా. కానీ అది కూడా ప్రిడిక్టబుల్ వేలోనే వెళ్తుంది. ఇక లాస్ట్‌లో మారుతుంది. ఇక 'సాంద్ర మేఘన' గారితో వచ్చే 'ఆంధ్ర టు తెలంగాణ' సాంగ్ కూడా అంత నెసెసరీ అనిపించలేదు. నేను ఇంకా అది వీడియోగా రికార్డ్ చేసి ఏమైనా బ్లాక్‌మెయిల్ చేస్తారేమో అనుకున్నా. కానీ ఆ సాంగ్ ఏం యూజ్ అవ్వలేదు. అండ్ ఇంకొంచెం డ్రామా సెకండ్ హాఫ్‌లో ఉంటే బావున్ను ఎంగేజ్ చేయడానికి. ఇంకా విలన్ రోల్ కూడా అంత స్ట్రాంగ్‌గా లేదు. ఏదో నామమాత్రానికి పెట్టినట్టే ఉంది. ఇక 'రా రమేష్' గారు సైడ్ అయిపోవడం, సెకండ్ హాఫ్‌లో కొన్ని లాజిక్స్ ఇవి సినిమా లిబర్టీస్‌గా తీసుకోవడమే. సో, ఫైనల్‌గా మూవీకి వెర్డిక్ట్ ఏంటంటే హానెస్ట్‌లీ స్పీకింగ్ సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ కంటే డౌన్ అవుద్ది. ఈ సంక్రాంతి రేస్‌లో వచ్చిన ఫస్ట్ 3 కూడా అదే గోవలోకి చెందినవే. కానీ నేను చెప్తున్నా హ్యాపీగా నవ్వుకుంటారు. అసలు ఎక్కడ కూడా ఫోర్స్‌డ్ కామెడీ లాగానే అనిపించదు. టికెట్ పెట్టినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా మంచి హ్యూమర్ జనరేట్ అయింది. ఇట్స్ ఎ డీసెంట్ కామెడీ ఎంటర్‌టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.